హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్. రెండోసారి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉత్సవాలు ప్రశాంతంగా జరపడమే ఫస్ట్ టార్గెట్ అని, ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పండుగ ఆ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమగ్నమై ఉంది. దాని తర్వాత 17వ రోజు నిమజ్జనం ఉంది. 19వ తేదీ మళ్ళీ మిలాద్ ఊరేగింపు ఉంది. సో ఈ అన్నిట్లో ఇప్పుడు సిటీ పోలీస్ పూర్తిగా నిమగ్నమై ఉంది కనుక మన ముందు ఉన్న మొదటి ఛాలెంజ్ అదే. సో దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను కలిసి వారి సూచనలన్నీ తీసుకొని దాని తర్వాత మా ఆఫీసర్స్తో ఈ ఏర్పాట్ల గురించి అన్నీ సమీక్షించి తర్వాత ఏదైతే వచ్చే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది, అది డిస్కస్ చేసి గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మిలాద్ ప్లస్ గణేష్ ఒకే రోజు రావడం, మరి ముస్లిం మత పెద్దలందరూ కూడా కలిసి పెద్ద మనసుతో వారు దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈసారి కూడా చేశారు. దీని ఏర్పాట్ల కోసం బయట నుంచి చాలా ఫోర్స్ వస్తుంది. వారి కోసం ఉండే ఏర్పాట్లు, పనిచేసే ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేము చూసుకునే అవసరం ఉంటుంది.